ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు కొత్త నిబంధనల కేంద్రం ఇక ఇలాగే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. ఎందుకంటే రైల్వే ప్రయాణికులకు సంబంధించి సో ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణికులు అనేది భారీ ఊరటనిచ్చేటువంటి, ఎందుకంటే టికెట్ కాన్సలేషన్ అంటే క్యాన్సిల్ చేసుకోవడానికి కావచ్చు, రీఫండ్ నిబంధనలు కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుందనమాట. ప్రయాణం రద్దయినప్పుడు టికెట్ అనేది రద్దు చేసుకుంటే వచ్చే రీఫండ్ మొత్తాన్ని కూడా పెంచుతూ కొత్త మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు. సో గతం కంటే ఇప్పుడు రీఫండ్ చేసే టైం కావచ్చు, అదేవిధంగా అమౌంట్ కూడా పెంచారనమాట. ఏం చెప్తున్నారు, అసలు ఎందుకు చేశారు ఏంటనేది చూసుకుందాం. ఎప్పటి నుంచి అమలు అవుతుందని కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య విడతల వారీగా ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయి అంటున్నారు. ఇక జేబులు చిల్లు పడకుండా అండగా నిలవబడుతున్నాయి. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఏం చేస్తే మనకు ఎక్కువ అమౌంట్ వస్తుందని దానిపైన, ఒకవేళ టికెట్ అనేది బుక్ చేసుకున్నాం కానీ మనం వెళ్ళాల్సినటువంటి అంటే వెళ్ళలేకపోతున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో బయలుదేరడానికి 72 గంటలు అంటే దాదాపు 3 రోజులు సమయం అనుకోవచ్చు. కన్ఫర్మ్ టికెట్ కనుక రద్దు చేసుకుంటే, లేదంటే 24 గంటల సమయం. కేవలం నామమాత్రం ఛార్జీలు అనేది మిగిలిన పూర్తి మొత్తాన్ని కూడా 25% అనేది కమిషన్ అనేది తీసుకొని మిగతా పైసలన్నీ కూడా రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సమయం తగ్గే కొద్దీ రీఫండ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి క్లియర్ గా చెప్తున్నారు. ఇక్కడ చూసుకోండి, ఎందుకంటే కట్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా 24 గంటల నుంచి 8 గంటల లోపు కనుక ప్రయాణానికి 24 గంటల సమయం నుంచి 8 గంటల సమయంలో ముందే రద్దు చేసుకుంటే, ఇక్కడ ఏమవుతుందంటే లేట్ కన్సల్టేషన్ కింద మీరు ఏదైతే ఉందో టికెట్ లో హాఫ్ సగం అనేది తీసుకుంటారో హాఫ్ సగం ఇవ్వడం జరుగుతుంది. 8 గంటల లోపు రైలు బయలుదేరుతున్నాయి. ఇక అప్పుడు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి 8 గంటల కంటే ముందు తక్కువ సమయంలో ఉంటే మీరు రైలు అనేది వెళ్ళిపోయిన తర్వాత రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ అనేది లభించదు అనమాట. అంతకంటే ముందే మీరు ఏమైనా చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట. కేవలం రీఫండ్ మాత్రమే కాదు, బోర్డింగ్ పాయింట్లు మార్చుకునేటువంటి విషయంలోనూ రైల్వే శాఖ కనికరించింది. ఇప్పుడు ప్రయాణికులు బయలుదేరే దానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా తమ బోర్డింగ్ స్టేషన్ లో మార్చుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ ఉంది, బెంగళూరు, అదేవిధంగా ఢిల్లీ వంటి పెద్ద పెద్ద నగరాల్లో ఒకటి కంటే ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు ప్రయాణికులు సౌకర్యం లాభదాయకం కానుంది. ప్రస్తుతం చార్టు తయారయ్యే లోపు మాత్రమే అవకాశం ఉండగా, ఇకపై 30 నిమిషాల వరకు అయితే మరోసారి పొడిగించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అనమాట. సో అదే విధంగా ప్రస్తుతం పాత పద్ధతిని అనేది స్వస్తి కొత్త విధానం ఏంటంటే, అమల్లో ఉన్నటువంటి విధానం ప్రకారం 48 గంటల ముందు టికెట్ రద్దు చేసిన ఏసీ తరగతుల వరకు 180 రూపాయల నుంచి 240 వరకు, అదేవిధంగా స్లీపర్ క్లాస్ సంబంధించి 120 రూపాయల నుంచి చొప్పున భారీగా వసూలు చేస్తున్నారు కాబట్టి, అలాగే 4 గంటలకు సంబంధించి లోపు రద్దు చేస్తే రూపాయి కూడా తిరిగి రాదు కాబట్టి, ట్రైన్ వెళ్ళిపోయే టైంలో లేదంటే ట్రైన్ 4 గంటల లోపు ఇస్తే మాత్రం రాదనమాట. ఇది ప్రస్తుతానికి కొన్ని అప్డేట్స్ అయితే మనకు అందించడం జరిగింది. కొత్త విధానం, కొత్త మార్పులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట.